వెల్కమ్ బ్యాక్. ఎంఆర్ఓ వెనజాక్షి వ్యవహారంపై ఏపీ కేబినెట్లో చర్చ జరిగింది. తప్పంతా ఆమెదేనంటూ కేబినెట్ అభిప్రాయపడినట్టుగా ఇవాళ పత్రికలో ప్రధానంగా హైలైట్ అయిన వార్త ఇది. దీనిపై డిస్కషన్ మొదట కొనసాగిద్దాం. శివరాం రెడ్డి గారు, ఎంఆర్ఓ తప్పంతా ఎంఆర్ఓతే సరిహద్దు దాటి ఇతర జిల్లాల్లోకి వెళ్ళారు. ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి రసీదు ఉన్నా సరే, రిసిప్ట్ ఉన్నా సరే వాటిని పరిశీలించుకోకుండా ఆమె దుందుడుకుగా వ్యవహరించారన్న ఒక రకమైన అభిప్రాయం కేబినెట్లో నిన్న ప్రస్తావనకు వచ్చింది. విచారణ కమిటీ ఏర్పాటు కాకముందే, విచారణ కమిటీ ఐఏఎస్ అధికారిని నియమించకముందే తప్పంతా ఆమెదేనంటూ చెప్పి కేబినెట్ తేల్చేసిందన్నది ఈ కథనాల సారాంశం. ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే, తెలుగుదేశం వాళ్ళకి ఎన్ని లారీలు తోలుకున్నా, ఎంత ఇసుక తోలినా, ఎంత గ్రానైట్ తోలుకున్నా వాళ్ళని అస్సలు పట్టుకోకూడదు, అక్రమాలని ఎంటర్టైన్ చేసే దాంట్లో ముందు ఉండాలనే దానికి ఇదే నిదర్శనం. ఒక బాధ్యతాయుతమైన అధికారి ఇట్లా అక్రమాలు జరుగుతున్నాయని నోటీస్కి వచ్చిన తర్వాత ఇప్పటివరకు అది ఏ జిల్లాలో ఉందనే బార్డర్ ఇప్పటివరకు తేల్చలేదు. తేల్చకుండానే ఆమె తప్పు చేసిందని క్యాబినెట్లో డిసిషన్ తీసుకున్నారంటే డైరెక్ట్గానే అధికారులకు ఒక హెచ్చరిక. ఒకే రిసిప్ట్తో వందలాది లారీలు తోలుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు, అదే రిసిప్ట్ చూపించుకుంటూ పర్మిట్ ఇదైతే ఉంది మాకు అని. అలాంటి పరిస్థితుల్లో ఏ అధికారి ఒకవేళ ఆమె హద్దులు కాకుండా పక్క ప్రాంతంలో పట్టుకున్న తప్పే ఉందండి? ఇది ప్రజాధనము. ప్రజాధనానికి అధికారులు బాధ్యులైనప్పుడు పక్కన పట్టుకున్న దాంట్లో తప్పేంటి తేల్చాల్సిన అవసరం ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్తో కమిటీ వేస్తానని చెప్పడమేమి, అంతలోపలే క్యాబినెట్లో డిసిషన్ తీసుకోవడమేమి తప్పని. రేపొద్దున నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ని వేసినా విచారణ ఏ రకంగా ఉంటుంది? ప్రభుత్వం క్యాబినెటే ఆమె తప్పని డిసైడ్ చేసినప్పుడు ఇంకా ఏ విధంగా మీరు న్యాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అంతకుముందు యనమల పశ్చిమ గోదావరి జిల్లా అనుకుంటాను, తూర్పుగోదావరి జిల్లాలో యనమల కాన్స్టిట్యూషన్ సొంత ఆయన ఎమ్మెల్యే గారి మీదే దాడి చేసే పరిస్థితి ఉందంటే, ఒక పర్మిట్లో ఎన్ని వెహికల్స్ నడుపుతున్నారని ఆయన అడ్డం పడితే వాళ్ళ మీదే దాడి చేసే పరిస్థితి అంటే, ఒక ప్రజాప్రతినిధికి సేఫ్టీ లేదు, ఒక అధికారికి, నిజాయితీ గల అధికారికి సేఫ్టీ లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు? ఆఫీసర్లకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నావు? డైరెక్ట్గా చెప్పండి. మా వాళ్ళు పచ్చ చొక్కా వేసుకొని ప్రతి పార్టీ వాడు ఎన్ని అక్రమాలు చేసినా ఇక్కడ ప్రభుత్వం నడవదు, కేసులు ఉండవు అని చెప్పి డైరెక్ట్గా చెప్పేసేయండి. శ్రీనివాస్ గారు, ఇటీవల కాలంలో అధికార పార్టీ అక్రమాలను అడ్డుకోవాలంటే ఉద్యోగులు భయపడే పరిస్థితి వచ్చింది. ఉద్యోగులు ధైర్యంగా చిత్తశుద్ధితో తమ పనిని తాము నిర్వర్తించుకోలేని పరిస్థితిలో ఉన్నారనేది ఒక రకమైన ఘాటు విమర్శ. మీరు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉద్యోగ సంఘాల నేతగా పనిచేశారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉద్యోగ సంఘాల నేతగా ఉండి ఎమ్మెల్యే అయ్యారు. ఒక ఉద్యోగి చేసిన ప్రయత్నాన్ని ఏ ప్రభుత్వం అయినా ప్రశంసించాలంటారా, లేకపోతే ఇలా నిరుత్సాహానికి గురి చేయాలంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదన్న మొదటి నుంచి కూడా ఉద్యోగులంటే ఒక అసహనం, కోపం. అందుకే ఆ రోజు ఎలక్షన్స్లో కూడా ఉద్యోగులందరూ కూడా మూకుమ్మడిగా అసలు ఈయన ముఖ్యమంత్రిగా ఉంటే మనం కష్టం, ఇంకా మొత్తం పూర్తి అక్రమాలు పెరిగిపోతాయని చెప్పి ఉద్యోగులు వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి ఇప్పటివరకు కూడా ఉంది. ఇక్కడ అక్కడ కూడా మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి తెలియదు. ఈరోజు ఈ సంఘటన చూస్తూ ఉంటే ఖచ్చితంగా అక్కడ కూడా ఉద్యోగులంతా తిరగబడే రోజులు దగ్గరలో వచ్చినాయి. ఈయనకు మొదటి నుంచి అదే భావన, ఆయనకు ఉద్యోగులు అంటే చిలకన. ఒక మహిళా అధికారి ధైర్యం చేసి అక్రమాలను పట్టుకున్నప్పుడు ఆమెను ప్రశంసించాలి. ఇదే క్యాబినెట్లో ప్రశంసించి షబాస్ అంటే ఇంకొక అధికారి ముందుకు వస్తారు. ఒక మహిళా అధికారి అనేటువంటి ఆయనత గౌరవం కూడా లేకుండా, ఆయనత జ్ఞానం కూడా లేకుండా క్యాబినెట్లో ఎన్నికేసుకొచ్చి మా నాయకుడు ఏమైనా అక్రమాలు చేయొచ్చు, దొంగతనాలు చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు, దౌర్జన్యాలు చేయొచ్చు, ఇసుక మాఫియా చేయొచ్చు, ఎర్రచందనాన్ని దోసుకపోవచ్చు, మేము మంచి ఇస్తాం, వాళ్ళకు ప్రతి ఎమ్మెల్యేకి నేను ఇచ్చేస్తాం, అక్రమాలు ఎన్నైనా చేసుకోవచ్చు, మాకు పార్టీ మాత్రం ఇతర పార్టీల మీద మాత్రమే మా ఇవన్నీ చట్టాలు ఉపయోగిస్తాం అనేటువంటి రీతిలో వ్యవహరిస్తే మాత్రం బాగుండదు. ఆంధ్ర అధికారి అయినా ఆమెకు అన్యాయం చేస్తే మేము కూడా ఊరుకోం. మేము కూడా ఆంధ్ర అధికారికి ఆమెకి ఏమైనా అన్యాయం చేసి ఆమె మీద కక్ష సాధింపు చర్యలు చేస్తే ఖచ్చితంగా మేము కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వస్తాం, అక్కడ ఉన్న ఉద్యోగులతో మాట్లాడతాం. ఆ ప్రభుత్వం పైన మేము ఈ తాడోపేడ తెలుసుకునే విధంగా ఉద్యోగులతో మాట్లాడి ఆ కార్యాచరణ కూడా మేము ఇస్తాం. మేమేం వదిలిపెట్టాం. ఇన్ని రోజులకు ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా ఉద్యోగుల పరిరక్షణ గురించి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం గొడవ అయితే కూడా మేము ముందు స్పందించి వాళ్ళకు అండగా నిలబడినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఒక మహిళా అధికారి ఇప్పుడు ఈయన చేసినటువంటి పద్ధతులు చూస్తే, ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉంటారండి, పోతుంటారు, ఒక దోపిడి దొంగతనం అవుతుంటుంది, లేదంటే ఒక మహిళల మీద అత్యాచారం అవుతుంటుంది, ఒక హత్యా ప్రయత్నం జరుగుతుంది, ఒక మర్డర్ ఈయన సంఘటనలు చూసి అరే నా బార్డర్ కాదు, ఆమె పట్టుకుంటేనే బార్డర్ కాదని చెప్పేసి
ఆమెనే తప్పని చెప్పన్నారు. నేను ఏదైనా దిగి పట్టుకుంటే కూడా నాకు తప్పవుతుందని చెప్పి పోలీస్ డ్రెస్ చేసుకున్న వాళ్ళు కూడా ముఖం మలుపుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఉద్యోగులకు అన్యాయం జరిగితే తప్ప సరిహద్దులు చూడడం, సరిహద్దులు దాటి కూడా మద్దతు ప్రకటిస్తాం. ఖచ్చితంగా ఉద్యోగులకే కాదు, అక్కడ ఉన్నటువంటి సమాజానికి అన్యాయం జరిగిందంటే మమ్మల్ని ఎవరైనా కోరుకోకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి సమాజంలో ఈరోజు 2 రాష్ట్రాలు ఏర్పడితే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది, ప్రశాంతంగా ఉంటుంది అనేటువంటి వాతావరణంతో, అభివృద్ధి కూడా జరుగుతున్నటువంటి భావనతో మేము ఆ రోజు పోరాటం చేసినాం. కానీ ఆంధ్ర ప్రజల మీదనో లేకపోతే రాయలసీమ ప్రజల మీదనో కాదు. ఆ రోజు మేము మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు హైదరాబాద్లో కూడా అన్నదమ్ముల్లా కలుసుదాం అనేటువంటి భావనతోనే మేము ఉన్నాం. యాక్చువల్గా ఇలాంటి సరిహద్దు సమస్యలు వచ్చినప్పుడు, మీరు ఉద్యోగులుగా ఉన్నారు కాబట్టి, సరిహద్దు సమస్య వచ్చినప్పుడు ఇలాంటి ఏదైనా ఒక వివాదం చెలరేగినప్పుడు ప్రభుత్వ పరంగా గతంలో ఎలాంటి సంప్రదాయాలు ఉండేవి, ఎలాంటి పద్ధతులు ఉండేవి? అసలు సరిహద్దు అనేటువంటి అంశం ఏందండి, అది సరిహద్దు అక్కడ సరిహద్దులు అనేటువంటి నిర్ణయించలేదు. అక్కడ కాన్స్టిట్యున్సీలలో అక్కడ ఏ జ్యుడిషియల్ వస్తారనేటువంటిది కూడా లేదు. అక్కడ లేనప్పుడు ఎవరైనా దోసుకోపోవచ్చు, వీళ్ళ గురించే పెట్టినరా అలాంటివన్నీ కూడా. ఇక్కడ ఏ అధికారులు రారు, ఇక్కడ నుంచి ఎవరైనా తీసుకుపోవచ్చు అని చెప్పి. అలాంటప్పుడు అక్కడ పోలీసులు రారు, ఎంఆర్ఓ రాడు. ఒకవేళ ఈమె పట్టుకున్నా, ఒకవేళ ఈమె కేసు రిజిస్టర్ చేస్తే అప్పుడు ఏం చేయాలి? ఈమె జ్యుడిషియల్ కానప్పుడు ఈ కేసును ఇంకొక ఈ ఎంఆర్ఓకి వస్తుంది, లేకపోతే ఈ పోలీస్ స్టేషన్కి వస్తుంది, ట్రాన్స్ఫర్ చేయాలి. తప్పు జరిగిందా లేదా అనేది అక్కడ ఇంపార్టెంట్. కానీ ఈమె జ్యుడిషియల్ ఉందా లేదా, ఈమె బార్డర్ ఉందా లేదా, ఏమైనా ఇండియా పాకిస్తాన్ గొడవనా? కృష్ణమోహన్ అదే ఇప్పుడు ఈ ఇసుక ఇవంతా కూడా డ్వాక్రా మహిళా సంఘాలకి ఇవ్వడం జరిగింది. మన అక్కడ చింతమనేని ప్రభాకర్ గారికి ఏం పని, చింతమనేని ప్రభాకర్ గారి యొక్క అనుచరులకు ఏం పని? మహిళలకు ఇచ్చారు. రాజమండ్రిలో 2 ఎమ్మెల్యేలు చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. అదే సార్, ఇవాళ డ్వాక్రా మహిళల పేరు మీద మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి దోచుకునేటటువంటి అధికారం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు ఇచ్చారా? ఆయన ఒక విప్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ మీద పట్టపగలు అడ్డంగా దాడి చేస్తూ ఉంటే దాన్ని ఖండించి ఎమ్మెల్యేను మందలించాల్సింది పోయి దాని మీద ఒక కమిటీ వేయాలి, దాన్ని క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం ఏందండి? ఒక తహసీల్దార్ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోనా లేదా అనేటువంటిది క్యాబినెట్లో డిసిషన్ చేసి మా ఎమ్మెల్యే చాలా నిజాయితీపరుడు అని చెప్పి వాళ్ళ గొప్పతనాన్ని ప్రదర్శించబోతున్నారా? ఇవాళ ఇసుక మాఫియాను ఉక్కుపాదంతో అణచివేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుక మాఫియాకు నేను అండగా ఉంటాను, మీరు దోచుకోండి అని చెప్పేటటువంటి సందేశం ఇచ్చే విధానమా ఇది? దీన్ని తీవ్రంగా ఖండిస్తాను. అక్కడ కనుక ఆ రోజు వనజాక్షి గారు చేసినటువంటి సంఘటన సందర్భంలో ఒకవేళ కనుక మీడియా లేకపోతే ఆమెను హత్య చేసేవారు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. అంతకుముందు రోజు పూర్తిగా ఈ సంఘటనకు సంబంధించిన విషయాలు ఎమ్మెల్యేనే ఆమె చెయ్యి పెట్టి నేను అదే పోతున్నా. అంతకుముందు రోజు ఏం జరిగింది, ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆమెను లాగుతున్నది, ఆమెను కొడుతున్నది. అంతకుముందు ఆర్ఐ మీద దాడి చేసినటువంటి సంఘటనలన్నీ కూడా పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ మీడియాలో చూపిస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏమాత్రం స్పందన లేదు. తీరా ఇవాళ ఏం చేశారు? ఇవాళ వీరు క్యాబినెట్లో నిర్ణయం పడదాన్ని వనజాక్షిదే తప్పు. సరిహద్దు అంటే శ్రీనివాసరెడ్డి గౌడ్ గారు చెప్పినట్టుగా పాకిస్తాన్కు లేకపోతే ఇండియాకు మధ్య సరిహద్దు అది. ఇవాళ చింతమనేని ప్రభాకర్కు సంబంధించినటువంటి సరిహద్దు అండి కాన్స్టిట్యున్సీ పరిధిలో వస్తుందా చెప్పండి? వాళ్ళు సూటిగా అడుగుతున్నాం, చింతమనేని ప్రభాకర్కు సంబంధించినటువంటి నియోజకవర్గం పరిధిలో అది ఉందా? వనజాక్షి గారు తమ యొక్క ఉద్యోగిపై దాడి జరుగుతుందని తెలియగానే, అక్కడ అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని తెలియగానే ప్రజాధనాన్ని కాపాడడానికి ఒక చిత్తశుద్ధిగా, ఒక నిజాయితీ కలిగినటువంటి అధికారిగా అక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉండే. దాని తర్వాత సరిహద్దులు తేల్చుకున్న తర్వాతనే ఇసుకకు సంబంధించిన కార్యక్రమం చేయాల్సి ఉండే. కాబట్టి ఇవాళ ఇసుక మాఫియాకు సంబంధించి మీరు అడ్డంగా దోచుకోండి, నేను అండగా ఉంటాను. శాసనసభ్యులారా, మీరు ఎలక్షన్లలో బాగా కోట్లు ఖర్చు పెట్టి గెలిచినారు కాబట్టి మీరు ఇష్టానుసారంగా సంపాదించుకోమనేటువంటి అవినీతిమయమైనటువంటి ఆదేశాలను జారీ చేసినటువంటి చంద్రబాబు గారి నైజాన్ని ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉందని మనవి చేస్తాను. తిరుపతి నుంచి భానుప్రకాష్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. భానుప్రకాష్ రెడ్డి గారు, ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తారు? అసలు క్యాబినెట్లో వనజాక్షిదే తప్పు అంటూ ఒక చర్చ కూడా జరిగింది, దీనిపై మీ రెస్పాన్స్ ఏంటి? ప్రజాప్రతినిధులు అందరికీ ఆదర్శంగా ఉండాలి. ముఖ్యంగా కొన్ని లక్షల మందికి ప్రతినిధి అయినటువంటి ఒక శాసనసభ్యులు వ్యవహరించిన తీరు చాలా బాధాకరణం. ఆ రోజు మేము చెప్పడం జరిగింది, అధికారులంటే ప్రభుత్వ అధికారుల విధి నిర్వహణలో ఉన్నప్పుడు వారి అధికారానికి అడ్డుపడడం తప్పని చెప్పి అందరికీ తెలుసు. అది కూడా ఒక శాసనసభ్యులు హోదాలో ఉండేటువంటి వ్యక్తి ఆ రోజు అలా వ్యవహరించడం చాలా దారుణం. దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. నిన్న జరిగినటువంటి సంఘటన కూడా నేను ఒకటే అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, దయచేసి మనవాడైనా సరే పరాయవాడైనా సరే తప్పు ఎవరు చేసినా సరే దయచేసి ఎవరిని కానీ మీరు వెనక్కి తీసుకొని వచ్చే ప్రయత్నం చేయొద్దండి. నిన్న జరిగినటువంటి ఆ రోజు జరిగినటువంటి సంఘటన మీద పూర్తిగా విచారణ జరిపించి తప్పు ఎవరిదైనా సరే వారి మీద
ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా, విధి నిర్వహణలో ఉన్నటువంటి అధికారుల్ని ఈరోజు సరిహద్దు సమస్య కాదండి ఇది. ఎక్కడైనా సరే తప్పు జరిగినప్పుడు ఇక్కడ తప్పు జరిగిందా అక్కడ తప్పు జరిగింది కదా, ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వ్యవహరించినటువంటి శైలిని ఒకసారి మన ఆ రోజు వచ్చినట్టు అన్ని టీవీలో చూడండి, ఏదో ఒక టీవీలో 2 టీవీలో కదా, అన్ని ఛానల్లో రావడం జరిగింది. కాబట్టి దాన్ని దయచేసి గమనించి మనవాడైనా సరే పరాయివాడైనా సరే ఎలాగైనా సరే, ఎందుకంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి మీరు అధికారులకి అండగా నిలవాలి. అంటే తప్పు చేసినట్టు అధికారులకు మేము చెప్పట్లేదండి, ఎవరన్నా తమ విధి నిర్వహణలో ప్రభుత్వం కోసం పనిచేస్తున్నట్టు అధికారుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం నిలబడాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా విన్నవించుకుంటున్నాను. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇప్పటి వరకు దీనికి సంబంధించి కమిటీ తాలూకా మార్గదర్శకాలు రాలేదు, ఏ అధికారి విచారణ చేస్తారో రాలేదు. ఇలాంటి కసరత్తో పక్క పూర్తి కాకుండానే క్యాబినెట్లో చర్చ జరగడం, వనజాక్షి తప్పని తేల్చడం మీరు ఎట్లా చూస్తారు? అసలు మధ్యప్రదేశ్ లాంటి చోట్ల పెద్ద పెద్ద ఇసుక మాఫియాలు జరిగినప్పుడు పెద్ద ఎత్తున అధికారులు దానికి వ్యతిరేకంగా పోరాడినప్పుడు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున పార్టీలన్నిటి కూడా అండగా ఉన్న అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు అందిస్తున్న నేపథ్యంలో ఇక్కడ అక్రమాలను అడ్డుకుంటున్న ఒక అధికారిని ఇట్లా తప్పు పట్టడం అనేది మనం ఎలా చూడాలి? నేను అందుకనే చెప్తున్నాను, దీని మీద వెంటనే ఒక న్యాయ విచారణ జరగాలి. ఆ రోజు జరిగినటువంటి సంఘటన మీద పూర్వాపరాలు అన్నీ పరిశీలించి దీని వెనకాల నుండి ఏ వ్యక్తులైనా సరే, ఎంత స్థాయి శక్తులున్నా సరే వారి మీద శాఖాపరమైన చర్యలతో పాటు క్రమశిక్షణ చర్యలు కూడా, ఒకవేళ తమ పార్టీ నుంచి ఉన్న తప్పు చేస్తుంటే ఖచ్చితంగా వారి మీద క్రమశిక్షణ చర్య తీసుకోవాలని చెప్పి మేము చెప్తున్నాం. నేను అందుకని చెప్తున్నానండి, ఈరోజు అధికారులతో మీరు ఈరోజు ఇలా బెదిరింపు ధోరణిలో పోతే రేపు ఏ అధికారి పనిచేస్తాడు చెప్పండి? ఈరోజు సరిహద్దు వాళ్ళది కాదు, ఇక్కడ ఉన్నటువంటి వనజాక్షి గారు అక్కడికి వెళ్ళారని చెప్పే దాంట్లో వెళ్ళినా సరే, ఒకవేళ వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వ్యవహరించిన శైలి ఇదేనా అని చెప్తున్నా. ఎందుకంటే మీరు ఇన్ని లక్షల మంది ఒక ప్రతినిధిని ఎన్నుకొని మీరు అసెంబ్లీకి పంపిస్తే మీరు ఇలా వివరించాలి కాదు, ప్రజా సమస్యల మీద పోరాడవలసిన మీరు దయచేసి శాసనసభ్యులుగా ఇలా వివరించకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మందలించుంటే బాగుండదని చెప్పి మా భావన. ఈ అంశాన్ని క్యాబినెట్ లో చర్చించడం ఏందండి? క్యాబినెట్ లో చర్చించే అంశం ఒక తహసీల్దార్ చేసినటువంటి విషయాన్ని క్యాబినెట్ లో చర్చించి క్యాబినెట్ లో ఏ రకంగా డిసైడ్ చేస్తుంది ఈమె తప్పని చెప్పి ఏమైనా విచారణ కమిటీ వేసిందా? దాని మీద రిపోర్ట్ వచ్చిందా? ఆ రిపోర్ట్ చూసి ఏమన్నా వీళ్ళు జడ్జిమెంట్ చేయడానికి ఇదేంటంటే వీళ్ళు ఒక హెచ్చరిక. క్యాబినెట్లో చర్చ ఏంటంటే మనం అధికారాన్ని హెచ్చరిద్దాం, మన దగ్గర జోలికి వస్తే ఇట్లా అవుతుందని చెప్పి హెచ్చరించడానికి. దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యేని, దాడికి గురైన ఎంఆర్ఓని ఇద్దరిని ఇంటికి పిలిపించుకున్నారు సీఎం. అదే పిలిపించుకొని ఒకళ్ళు ఇంటికి పిలిపించుకున్న తర్వాత ఒక కమిటీ వేసేది ఉండే, లేకపోతే ఒక అఫీషియల్గా కమిటీ వేసి ఎవరు తప్పని నిర్ధారించేది ఉండే. క్యాబినెట్లో చర్చించడం ఏంటది? క్యాబినెట్కి ఏం సంబంధం? క్యాబినెట్కు ఈమె మీద దాడికి అక్కడ ఏం సంబంధం? ఆయన క్యాబినెట్లో కూడా లీడ్ అవుతాడు అక్కడ. ఇప్పుడు జనరల్గా ఉత్తరప్రదేశ్ అనుకుంటాను, ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో ఒక ఐఏఎస్ ఆఫీసరు మాఫియాను పట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ప్రజానీకమైతేనేమి మొత్తం పార్టీలు కూడా సపోర్ట్ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక హానెస్ట్ ఆఫీసర్, ఒక మహిళా ఎంఆర్ఓ, ఆమె స్థాయికి అది మండల్ మేజిస్ట్రేట్, ఆమె అక్కడ ఉందా, ఆమె పరిధి ఏదనేది కూడా ఇప్పటివరకు డిసైడ్ కాలే. ఆ పక్క జిల్లాలో ఉందా ఈ జిల్లాలో ఉందా అనేది దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్లు ఒకవేళ ఆ కేసు ఆమెకు సంబంధించి లేకపోతే పక్క వాళ్ళకు పంపిస్తారు. ఇప్పుడు వీళ్ళు దీని మెసేజ్ ఏం పోతుందంటే పోలీసు వాళ్ళు కూడా నిష్పక్షపాతంగా దీని మీద ఏమి ఎంక్వైరీ చేయకూడదు, ఆమెదే తప్పన్నట్లు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ చేసినా ఎవరిని వేసినా ఈ మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ని ఆ ఆఫీసర్కి వీళ్ళు పెట్టడానికే క్యాబినెట్ ఈ విధంగా చేసింది. మొన్న ఈ మధ్యనే వీళ్ళు ఈ డిసిషన్ తీసుకోవడానికి కారణం మొన్న జరిగిన ఎమ్మెల్యే మీద దాడి కూడా మనం ఆలోచించే. ప్రతి జిల్లాలో బార్డర్లో ఉన్న వాళ్ళు ఈ విధంగా గ్రానైట్ని అయితేనేమి అక్రమాలు, అసలు పర్మిట్ లేకుండా లైసెన్స్ లేకుండా వాళ్ళకి అసలు లైసెన్సే ఉండదు. అలాంటి పరిస్థితుల్లో లారీలు మా ఏరియాలో కర్ణాటక తోలుతున్నారు. అలాగే వివిధ రకాలుగా బార్డర్ ఎక్కడెక్కడ ఉందో విపరీతంగా చీట్ చేస్తున్నాయి. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు మాట్లాడే పరిస్థితులే, ఐపీఎస్లు పట్టించుకునే పరిస్థితులే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడే పరిస్థితులే. ఫర్ ఎగ్జాంపుల్ భూమా నాగిరెడ్డి గారు ఏమన్నారంటే డోంట్ టచ్ మీ అంటే ఆయన మీద SC/ST అట్రాసిటీ కేసు పెడతారు. ఎట్లండి ఇది? డోంట్ టచ్ మీ, ఏ అధికారి ఏ కులం అనేది ఎవరికి తెలుస్తుంది? అలాంటి పరిస్థితుల్లో ఈమె ఒక ఎంఆర్ఓ, లేడీ ఎంఆర్ఓ మీద ఈయన దాడి చేసినా కూడా ఆ కేసు ఒకవేళ ఆమె బార్డర్ దాటిందో లేదో దట్ ఈస్ డిఫరెంట్. మొదటగా వివాదాస్పద అంశంపై క్లారిటీ వచ్చిన తర్వాత మిగతా విషయాలు చూడాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితి చేయకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది ఏముంది?
నిజాయితీ గల ఆఫీసర్ని మోరల్గా దెబ్బతీయడానికి ఒక మెసేజ్ పెట్టడానికి ఈ కార్యక్రమాలు పాటుపడ్డారనేది మనం కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పత్రికల్లో ప్రధాన వార్తాంశాలపై డిస్కషన్